కథా స్రవంతి. శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి గారు ప్రచురించిన అరణ్యరోదనం కథల సంపుటి నుండి తేనెటీగలు కథ. రచన శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి గారు. ఇది 1979 సంవత్సరం ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడిన కథ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఈ సంప్రదాయాలు ఆచారాలు జరిగినంత కాలం చెయ్యొచ్చు నాన్న, నేను కాదన్ను. కానీ నాకిప్పుడు శక్తి లేదు. ఇప్పటికే ఈ సంప్రదాయాల నిప్పుల మీద నడిచి నడిచి కాళ్ళు పొక్కులెక్కిపోతున్నాయి. వస్తాను, నాకు అవతల ఆఫీస్కి టైం అయిపోతోంది అంటూ విసురుగా తల్లి ఏమో అంటున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్న చలపతికి స్కూలుకి వెళ్ళనని తల్లి దగ్గర మారాన్ చేస్తున్న గోపాలం కనిపించాడు. పలక పుస్తకాలు చెల్లాచెదురుగా విసిరేసి కాళ్ళు చేతులతో తల్లిని తోసేస్తూ ఏడుస్తున్నాడు వాడు. చలపతికి ఒళ్ళు మండిపోయింది. ఏమైంది? ఎందుకలా వాడు చస్తున్నాడు? గర్జించినట్టు భార్యని ప్రశ్నించాడు చలపతి. జవాబు చెప్పలేదు అమ్మాజీ. తండ్రి కేకలకి కొంచెం హడలిన గోపాలం కిక్కురు మనకుండా కూర్చున్నాడు. అమ్మాజీ పుస్తకాలు పలక ఒక దగ్గరుంచి వాడిని దగ్గరికి తీసుకోబోతే మళ్ళీ వాడు విజృంభించాడు. నేను వెళ్ళను, నాకు అక్కర్లేదు అంటూ తల్లి అందిస్తున్న పలక పుస్తకాలు విసిరి కొడుతూ ఉంటే, అసలు ఏమైందంటే చెప్పవే అని భార్య మీద కేక వేసి, ఎరా ఎందుకెళ్ళవు? ఇంటి దగ్గరుండి పెద్ద గుర్రానికి పళ్ళుతో అవుతావా? నిలబడు, తీ పలక పట్టుకో, ముందు పట్టుకుంటావా లేదా అంటూ కొడుకు మీద కురికాడు. వాడు పులిని చూసిన లేడి పిల్లలా బెదిరి పుస్తకాలు పట్టుకున్నాడు. వేధావా, వేషాలు ఇస్తున్నావా? పద తిన్నగా స్కూల్కి. ఆహా, ఊరుకుంటుంటే ఉడత గుడ్లు పోస్తోందట, తొక్కలొలిచేస్తాను చెప్పినట్టు చేయకపోతే అని వాడి వీపు మీద పిడిమనిపించాడు. ఆ దెబ్బకి వాడికంటే అమ్మాజీ కిరకిరా చుట్టుకుంది. కొట్టకండి, చాలు మీ నిర్వాకం. అక్కడ వాళ్ళేమో యూనిఫారం కుట్టించలేదని పొమ్మంటున్నారు, ఇక్కడ మనమేమో స్కూల్కి వెళ్ళకపోతే చితక బాధేస్తే ఎలా చేస్తాడు వెర్రినాగన్నా అంటూ చలపతి చేతుల్లోంచి పిల్లాడిని లాక్కొని గట్టిగా గుండెలకు హత్తుకుంది బావురు మంది. చాలు, ఈ వెధవ చదివే చదువుకి యూనిఫారం కూడాను. ఆ మాస్టర్లకు అంతకన్నా బుద్ధి లేదు. చదివించుకోవడమే కష్టమైపోతుంటే యూనిఫారాలు గోనిఫారాలును. బుద్ధి లేకపోతే సరి. వచ్చే నెల కుట్టిస్తామని చెప్పరా? నోరు లేదు, లేకపోతే మానేయి, బట్టలు కుట్టించాకని వెళ్తూ గాని అని చర్రును వెళ్తున్న భర్తతో కాఫీ తాగి వెళ్ళండి అంది అమ్మాజీ. చలపతికి ఆ మాటలు వినిపించినా వినిపించుకోలేదు, ఆగకుండా వెళ్ళిపోయాడు. అమ్మాజీ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆఫీసులో యాంత్రికంగా ఫైళ్లను తిరగేస్తున్నాడే కానీ చలపతి మనసు స్థిమితంగా లేదు. ఏ పేజీ తిరగేస్తున్నాడో, పెన్ను తెరిచి ఏం రాస్తున్నాడో తనకే తెలియడం లేదు. రాసిన డ్రాఫ్టింగ్ చాలా అసహ్యకరంగా ఉందని చించి పారేసి మరో కాగితం తీసుకున్నాడు. పెన్ను తెరిచి రాయిపోతే పెన్ను కదలటం లేదు. ఇంటి పరిస్థితే కళ్ల ముందు కదులుతోంది. ఫస్ట్ వెళ్ళి 10 రోజులు అవ్వలేదు. తన జీతం 500 రూపాయల్లో ఇంటి అద్దెకు పాలకు 150 రూపాయలు పోతుంది. 50 అక్కడే కట్ అయిపోతుంది. ఇక 300 మిగులుతాయి. 300తో సరిపుచ్చుకోలేక 3 నెలల క్రితం చేసిన అప్పుకి వడ్డీలు కడుతూ ఉంటే, ఇంకా వడ్డీలకు సొమ్ము తేవలసిన పరిస్థితులు వస్తూ ఉంటే చలపతి మనసులో దుఃఖం కళ్ళలోంచి పొంగుకొస్తోంది. అమ్మాజీకి ఈ మధ్య ఆరోగ్యం బాగోలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపెట్టాలంటే భయం వేస్తోంది. డాక్టర్ ఏం మందులు కొనమంటాడో, ఏం టానిక్కలు వాడమంటాడో అని ఆలోచిస్తూ ఉండగా తల్లి వచ్చింది. ఒరే చలం, భానుకి 7వ నెల దాటిపోయి 8 వచ్చేస్తోంది. దాన్ని ఇంకా తీసుకురావాలి, లేకపోతే బాగుండదు. దానికో చీర మనం కొనిపెట్టాలి, అక్కడ ఏమైనా పంచిపెట్టాలి అని తల్లి అంటున్నప్పుడు చలపతి నెత్తి మీద పిడుగులే పడ్డాయి. కొంతసేపు తేరుకోలేకపోయాడు. చూడమ్మా, అన్నీ పోగా ఈ నెల భత్యానికి 200 ఉంది నా దగ్గర. ఈ నెల ఎలాగైనా పాత బాకీ కొంత జమ కట్టాలి. శతపోరు పెడుతున్నాడు. నన్నేం చేయమంటావు చెప్పు? వాళ్ళు మనకేం పైవాళ్ళు కాదు, సొంత మామయ్యకే కదా ఇచ్చుకున్నాం. నేను ఇలాగ అన్నానంటే మామయ్య కాదండు. రేపు నువ్వు నాన్నారు వెళ్ళి చెల్లిని తీసుకొచ్చేయండి. కాకపోతే బారసాలకు పెట్టుకుందాం. చేస్తున్న ఈ అప్పులకి వడ్డీలు కట్టుకోలేక చస్తున్నా. నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకో
తల్లితో అన్నాడు చలపతి. బాగుందిరా నీ వరస, నలుగురు నవ్విపోగలరు. ఎంత కావలసిన వాడైతే మాత్రం అంత మొండి చేయి చూపెట్టేస్తే ఏం బాగుంటుంది? నీ అభిమానం మండిపోయినట్టే ఉంది. దానికో చీర పెట్టక సారి పెట్టక మరెందుకు తీసుకురావటం? అదేదో వాళ్ళకి రాసి, లేకపోతే మీ నాన్ననే రాసేయమంటాలే. మేమెవరం లేవనుకో, నీ అచ్చట్లు ముచ్చట్లు తీర్చడానికి ఆ పురుడేదో అక్కడే పోసేసుకో అని. ఎలాగో మంత్రసాని ఖర్చులు పెట్టుకుంటానన్నావు, సిగ్గు లేకపోతే సరి పౌరుషంగానే అంది తల్లి. నిజమేనమ్మా, నాకు నిజంగా ఇప్పుడు సిగ్గుపోయింది. అది పోబట్టే నేను మిగిలాను. పాలవాడు వీధిలో నలుగురు ముందు కేకలేసినప్పుడు, బట్టల దుకాణం వాడు ఆఫీసుకొచ్చి చెడమడ వాగినప్పుడు, పెళ్ళం చిరిగిపోయిన చీరతో సిగ్గును కప్పుకుంటున్నప్పుడే నాకు సిగ్గుపోయింది. మరి నాకు సిగ్గెక్కడిది? దాన్ని మీరేం మిగలనిస్తే కదా. మనసులో రగులుతున్న మంటల్ని బయటికి కక్కాడు చలపతి. నిజమేరా, మేం నీకేం మిగల్చలేదు. మేం మిగిల్చుకుంటే నీ చేతలే ఎందుకు అనిపించుకుంటాం? 10 నెలలు కడుపులో దాచుకుని 25 సంవత్సరాలు కంటికి రెప్పలా చూసుకుని పెంచినందుకు మా మంచి మాటలే ఆడుతున్నావు. ఈనాటికి నువ్వో 4 రాళ్లు సంపాదించేసరికి నువ్వో పెద్దవాడు అయిపోయావు. ఇన్నిన్ని మాటలు అంటున్నావు అనరా అను అని చలపతి తల్లి అంటూ ఉంటే చలపతి నిరుత్తరుడే అయ్యాడు. అసలు తానేమన్నాడు ఇప్పుడు? అనవసరంగా అమ్మ ఎందుకిలా నోరు చేస్తోంది? తల ఆలోచనల ధాటికి వేడెక్కిపోతుంటే 2 చేతులతో తల పట్టుకుని క్రిందికి చూసుకుంటూ ఉండిపోయాడు. తల్లి బయట చెంగుతో కళ్ళొత్తుకుంటూ ఉంటే చలపతి తండ్రి వచ్చి భార్య మీద కేకలేశాడు. చాలే, మీ ఆడవాళ్ళకి మాట కంటే ముందు కన్నీళ్లే వస్తాయి, పో అవతలకి అని కసిరి. చూడు బాబు, ఇంతవరకు ఎలానూ సాగావు. మరో 2-3 మాసాల్లో తమ్ముడికి ఉద్యోగం వస్తుంది, మీకు శ్రమ తగ్గుతుంది. ఇంతవరకు చేసి ఇప్పుడు కాదనిపించుకోవటం ఎందుకు చెప్పు? నువ్వే ఆలోచించు. కొన్ని ఆచారాలు సంప్రదాయాలు తప్పవు. అప్పో సప్పో చేసి దాన్ని తీసుకురాకపోతే మనకు తల మీద వెంట్రుకలుండవు తండ్రి అన్నాడు. తల్లి ఏదో అనబోతుంటే ఏదో అనేసి విసిరిగా వచ్చేస్తుంటే యూనిఫారం కోసం ఏడుస్తున్న కొడుకు కనిపించాడు. తన అసమర్థతని అసక్తతని వాడి మీద చూపి విరుచుకుపడ్డాడు. నిజమే, యూనిఫారం లేకపోతే వాళ్ళ మాస్టర్లు రావద్దంటే వాడు మాత్రం ఏం చేయగలడు? అనవసరంగా చేయి చేసుకున్నాను. వాడి మనసుకు ఎంత కష్టం కలిగిందో, అమ్మాజీ ఎంత బాధపడిందో. పరిస్థితి అంతా కళ్ళ ముందు కదిలేసరికి చలపతి మనసు ముద్దగా అయిపోయింది. 2 చేతుల్ని జుట్టులోకి దూర్చుకుని ముందు టేబుల్ మీద వాలిపోయాడు కొంతసేపు. 1 గంట అయింది. పక్క సీట్లో టైపిస్ట్ శాంతి, తనకి డీరెస్ట్ ఫ్రెండ్ రఘుపతి కూడా ఫైల్స్ మూసేసి లేచి ఒళ్ళు విరుచుకున్నారు. ఏంటి చలపతి, ఇవాళ చాలా డల్గా ఉన్నావు, రా కాఫీ తాగొద్దాం రఘుపతి అన్నాడు. ఇవాళ అసలు మీ నుండో జోక్ కూడా పేలకపోవటం చాలా డల్గా ఉంది సార్ అంది శాంతి. నా బతికే ఒక పెద్ద జోకు, నేనే ఒక జోకర్ని అయిపోతున్నాను చివరికి అన్నప్పుడు చలపతి గొంతులోంచి వినిపించనివ్వని బాధ కళ్ళలోంచి కనిపించింది శాంతికి రఘుపతికి. చలపతి చాలా గంభీరంగా ఉంటాడు. ఏ కొద్ది మంది దగ్గరో తప్పితే అతని విషయాలు ఎవరికీ చెప్పడు. చెప్పి ఇతరుల దగ్గర చులకనైపోవడం చలపతికి బొత్తిగా నచ్చదు. అందుకే ఆఫీసులో అందరికంటే చలపతి మీద రఘుపతి మీద కూడా గౌరవం శాంతికి. అంతేకాదు, మిగతా వాళ్ళు చూసే ఆఖరి చూపులు చలపతి రఘుపతుల్లో కనిపించవు శాంతికి. రండి సార్, ఒక వేడి కాఫీ పోసుకొస్తే కానీ లాభం లేదు. సూర్యుడు ఉదయించకపోయినా చంద్రుడు కనిపించకపోయినా చలపతి గారు జోకించకపోయినా నాకు మా బాధగా ఉంటుంది గట్టిగా అంది శాంతి. చంద్రుడంటే మీ శ్రీ చంద్రుడా రఘుపతి అన్నాడు. పక్కున నవ్వారు ముగ్గురు. చలపతి మనసు కొంచెం తేలికపడినట్లయింది. కాఫీ తాగి వస్తుంటే చలపతిని మరీ అడిగింది శాంతి, అలాగున్నారే అని. రఘుపతి కూడా అలానే అని చెప్పిన దాకా ఒప్పుకోలేదు. చలపతి తన పరిస్థితి చెప్పాడు. చూడండి చలపతి గారు, మీ అమ్మగారు చెప్పింది నిజమే. ఈ సంప్రదాయాలు ఎప్పుడో మన వాళ్ళు పెట్టేశారు. ఇప్పుడు మనం కాదన్నా ఎవరూ అంగీకరించరు. మీరు బాధపడకండి. నా ఖాతాలో చీర తీసుకుంటా, మీకు అభ్యంతరం లేకపోతే. తర్వాత తాపీగా ఇవ్వచ్చు అన్నది శాంతి. అలా చేయరా, ఆ పై ఖర్చుకు నీ సర్దుతలే, నువ్వేం బాధపడకు. నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వచ్చు, తొందరేం లేదు. దానికి అంతగా ఎందుకలా బాధపడిపోవటం రఘుపతి అన్నాడు. స్నేహాన్ని అలా వినియోగించుకోవటం చలపతికి బొత్తిగా నచ్చదు. అయినా
తప్పనిసరిగా అనిపించి సరేనన్నట్టు తల ఊపాడు. ఆ సాయంకాలమే శాంతి ఖాతాలో చీర జాకెట్ గుడ్డా తీసుకున్నాడు. రఘుపతి దగ్గర 100 రూపాయలు తీసుకుని తల్లిదండ్రులకిచ్చి చెల్లెల్ని పురిటికి తీసుకురమ్మని పంపాడు. మంచి రోజున భానుమతిని పురిటికి తీసుకొచ్చారు. చీర చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు. తల్లి అన్న మాటలకి చలపతి నవ్వి ఊరుకున్నాడు, చేసిన అప్పు కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే. కాఫీ తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోతున్న చలపతి భార్య కేక విని వంటగదిలోకి వచ్చాడు. ఈ పూట కూర లేదు అన్నట్టు ఈరోజు ఏకాదశి, మీ అమ్మగారు ఉపవాసం కూడా ఉంటారట, గోధుమ నూక తెప్పించండి, రాత్రికి ప్రసాదం చేసుకుంటారావిడ అమ్మాజీ అంది. వీళ్ళ ఆచారాలతో చస్తున్నాను, ఇప్పుడు ఎందుకా ఉపవాసాలు, రేపు ఒంటికొస్తే మళ్ళీ మందులు డాక్టర్లోనూ, నలుగురితో 4 మెతుకులు తినుండక అన్నాడు చలపతి. ఆవిడ వింటే దుఃఖపడతారు, ఏంట మాటలు కసురుకుంది అమ్మాజీ. ఫోర్సుగా జేబులో ఉన్న 5 రూపాయల నోటుని భార్యకిచ్చి తమ్ముడి చేత కావలసినవి తెప్పించమన్నాడు. అతడు జోళ్ళేసుకుని వెళ్ళిపోతుంటే వీధి గుమ్మం వరకు వచ్చి నిలబడిన అమ్మాజీకి ఏదో గుర్తొచ్చి ఏమండోయ్ అని కేక వేసింది. మళ్ళీ ఏమైందే అన్నట్టు వెనుతిరిగి చూశాడు. కబురు అంది కళ్ళతో. చలపతి వెనక్కొచ్చాడు. చెప్పటం మరిచాను, నిన్న రామకృష్ణ గారి భార్య వచ్చారు. ఈరోజు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుట. బారసాలకు పిలిచినప్పుడు మనం వెళ్ళలేకపోయాం. ఆవిడ మరీ రావాల్సిందని చెప్పెళ్ళారు. సాయంకాలం మీరు కాస్త వేగం రండి, వచ్చేటప్పుడు ఓ బుష్ కొట్టుకొని తెండి, లేకపోతే బాగుండదు అంది నిస్సహాయపు నవ్వుని పెదాల మీద పునువుకొని. సరిపోయింది, ఇందుకా మళ్ళీ వెనక్కి పిలిపించింది, అబ్బబ్బబ్బా చంపేస్తున్నారు కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆఫీసులో లభించిన 5కి మరో 5 కలిపి బజారుకెళ్ళి లాగు చొక్కా కొని పట్టుకొచ్చాడు చలపతి. ఇద్దరూ కలిసి రామకృష్ణ ఇంటికి వెళ్ళారు. రామకృష్ణ చలపతికి క్లాస్మేటు, హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. అమ్మాజీని చలపతిని సాదరంగా ఆహ్వానించాడు. పుట్టినరోజు పండుగని సినిమాలోలాగా వాళ్ళు జరుపుతుంటే చలపతికి ఒళ్ళు మండిపోయింది. ఒరే రామిగా, పెద్ద పరుగులు పరిగెత్తి కాళ్ళు ఇరుచుకోకు, మనం ఆఫ్టర్ ఆల్ మధ్యతరగతి పెద్దవాయిలంరా. ఈ లేరిపోని ఆచారాలతో ఇంకొకళ్ళని బాధపెట్టి నువ్వు నీ డబ్బుల్ని ఇలా కాల్చుకోకు, 4 రాళ్లు వెనకేయటం నేర్చుకోరా, చాలు, వీలైనంతలో వీటిని కట్ చేయడానికి ప్రయత్నించు అని రామకృష్ణని పిలిచి హితబోధ చెయ్యాలనుకున్నాడు. కానీ మనసులోని మాటలని బయటికి అనలేకపోయాడు. వాళ్ళిచ్చిన ప్యాకెట్ అందుకుని ఇంటికొచ్చేశారు. ఇంటికొచ్చేసరికి గోపాలం పరుగునొచ్చి, నాన్నారు, అమ్మా చూశారా నా కొత్త బట్టలు అన్నాడు. చలపతికి అమ్మాజీకి అర్థం కాలేదు. ఎక్కడివిరా అన్నారు నోరప్పగించి. నేనేమో 3 రోజులు స్కూల్కి వెళ్ళలేదుగా, మా టీచర్ కబురు పెడితే వెళ్ళాను. ఆవిడేమో ఎందుకు రాలేదు అని అడిగారు. మీ నాన్నగారు ఏం చేస్తున్నారు, మీరు ఎంతమంది ఉన్నారు ఇంట్లో మరేమో అడిగారు. నేనేమో చెప్పాను. ఆవిడేమో సరే రేపు నాతో రా, యూనిఫారం కుట్టిస్తానని నిన్న కుట్టించారు అని చెప్పి, మళ్ళీ ఏమో 3వ తరగతిలో అందరికంటే నాకే ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పి మా క్లాస్ పిల్లలంతా పావలా ఇచ్చి రేపు బట్టలు తీస్తామని చెప్పారు. నాకు 2 జతలు అవుతాయి, మీరు మరి కుట్టించక్కర్లేదులేండి అన్నాడు అలిగినట్టు ముఖం పెట్టి. బాబు నీకెంత దుర్దశ పట్టిందిరా, గుండెలో గుణపాలు దించుతున్నట్టు వాడి మాటలు వినిపించేసరికి తలడిల్లిపోయింది అమ్మాజీ. గట్టిగా వాడిని చుట్టేసింది, వెక్కి ఏడ్చేసింది. చలపతికి ఎంత ఆపుకుందామన్నా ఆగని కన్నీళ్లు పైకుపుకేయి తల దించుకున్నాడు. మీరింతవరకు తేనెటీగలు కథ విన్నారు. రచన శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.